హలో గైస్, వెల్కమ్ టు రవి ఎడ్యూటెక్ యూట్యూబ్ ఛానల్. గైస్, మన ఛానల్లో రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ అనేవి పోస్ట్ చేయడం జరుగుతుంది. స్టేట్ గవర్నమెంట్ జాబ్స్, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్లో వర్క్ చేసే ప్రతి కంపెనీ నుంచి వచ్చిన జాబ్ నోటిఫికేషన్ అనేది మీ ముందుకు తేవడానికి ప్రయత్నిస్తున్నాను. ఛానల్ని ఒకసారి చెక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. సో దట్ నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు రెగ్యులర్గా మీ మొబైల్కే జాబ్ నోటిఫికేషన్ అనేది వస్తుంది. గైస్, ఆంధ్రప్రదేశ్ స్టేట్కి సంబంధించి జిల్లా కోర్టుల నుంచి మనకి వివిధ రకాల జాబ్స్కి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయ్యింది. ఇది 2026లోనే వచ్చిన మంచి జాబ్ నోటిఫికేషన్ అనేది చెప్పుకోవచ్చు. మీ డిస్ట్రిక్ట్ కోర్టులోనే మీరు మీ సొంత జిల్లాలోనే మీరు వర్క్ అనేది కూడా చేసుకోవచ్చు. రికార్డ్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, ఫ్రంట్ ఆఫీస్ కోఆర్డినేటర్కి సంబంధించి 3 రకాల పోస్టులకు గాను ప్రతి డిస్ట్రిక్ట్ కోర్టులోనూ మీకు వేకెన్సీస్ అనేవి మెన్షన్ చేశారు. 11 జిల్లాల నుంచి ప్రతి ఒక్కరు మేల్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే అప్లై అనేది చేసుకోవచ్చు. ఈ వీడియో మీరు పూర్తిగా చూసినట్లయితే ఈ జాబ్స్ గురించి ప్రతి డీటెయిల్ మీకు తెలియజేస్తాను. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి, వాళ్ళు కూడా అప్లై చేసుకుంటారు. రెగ్యులర్ జాబ్ అప్డేట్స్ని మిస్ అవ్వకుండా ఉండాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గైస్, ఈరోజు నేను ఈ వీడియోలో శ్రీకాకుళం డిస్ట్రిక్ట్కి సంబంధించి రికార్డ్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, ఫ్రంట్ ఆఫీస్ కోఆర్డినేటర్కి సంబంధించిన నోటిఫికేషన్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ 3 నోటిఫికేషన్స్లో ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో ప్రతి డిస్ట్రిక్ట్ కోర్టుకి సంబంధించిన అఫీషియల్ నోటీస్ నుంచి కూడా మీకు సేమ్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. నేను అఫీషియల్ వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో అలానే పిన్డ్ కామెంట్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా అయితే ఆంధ్రప్రదేశ్ మ్యాప్తో వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. లెఫ్ట్ సైడ్లో మీరు డ్రాప్ డౌన్లో మీరు ఏ జిల్లాకి సంబంధించిన కోర్టుకి అప్లై చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ డిస్ట్రిక్ట్ అనేది సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఆ డిస్ట్రిక్ట్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. మీరు ఫర్ ఎగ్జాంపుల్ అఫీషియల్ వెబ్సైట్లో ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీకు ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ కోర్టుకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. వీళ్ళ డిస్ట్రిక్ట్ కోర్టు వెబ్సైట్ అనేది ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ నోటీసెస్ ట్యాబ్లో రిక్రూట్మెంట్స్ ట్యాబ్ అనేది మీరు ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ఓపెన్ చేసిన తర్వాత మీరు స్టార్టింగ్ గమనించవచ్చు, డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ రికార్డ్ అసిస్టెంట్ అని కనిపిస్తుంది కదా. ఇక్కడ మీరు పక్కన వ్యూ అని క్లిక్ చేసినట్లయితే మీకు ఈ నోటిఫికేషన్ పీడిఎఫ్ అనేది మీరు ఏ డిస్ట్రిక్ట్ కోర్టుకి అయితే అప్లై చేయాలనుకుంటున్నారో దానికి సంబంధించిన పీడిఎఫ్ అనేది ఓపెన్ అవుతుంది. అలానే కింద కూడా డేటా ఎంట్రీ ఆపరేటర్కి సంబంధించిన పీడిఎఫ్ ఉంటుంది. అలానే ఫ్రంట్ ఆఫీస్ కోఆర్డినేటర్కి అప్లై చేయాలనుకునే వాళ్ళకి కూడా కిందనే పీడిఎఫ్ లింక్ అనేది ఉంటుంది. మీరు ఓపెన్ చేసి అప్లై అనేది చేసుకోవచ్చు. ఏ డిస్ట్రిక్ట్కి అప్లై చేయాలనుకుంటున్నారో మీరు అఫీషియల్ వెబ్సైట్లోనే సెలెక్ట్ చేసుకుని మీరు అప్లికేషన్ అనేది చేసుకోవచ్చండి. శ్రీకాకుళం డిస్ట్రిక్ట్కి సంబంధించి నేను జాబ్ డీటెయిల్స్ అనేవి తెలియజేస్తాను. సేమ్ మీకు ఇవే డీటెయిల్స్ అనేవి కోర్టు డిస్ట్రిక్ట్ అనేది మారుతుంది కానీ జాబ్ డీటెయిల్స్ అనేవి మారవండి. సేమ్ మీకు శ్రీకాకుళంలో రికార్డ్ అసిస్టెంట్కి సంబంధించి ఏ డీటెయిల్స్ అయితే మీకు ఇప్పుడు చెప్తాను ప్రతి డిస్ట్రిక్ట్ కోర్టులోని కూడా రికార్డ్ అసిస్టెంట్కి మీరు సేమ్ ఇవే డీటెయిల్స్ అనేవి వర్తిస్తాయి. రికార్డ్ అసిస్టెంట్ జాబ్ డీటెయిల్స్ కనుక చెక్ చేసినట్లయితే జాబ్ శాలరీ అనేది మీకు 23,120 రూపీస్ నుంచి 74,000 వరకు మీరు రికార్డ్ అసిస్టెంట్ జాబ్లో శాలరీ అనేది ఎక్స్పెక్ట్ చేయవచ్చు. స్టార్టింగ్ మీకు 23,000 శాలరీ అనేది కంపల్సరీగా ఇన్హాన్స్ శాలరీ అనేది లభిస్తుంది. అలానే రికార్డ్ అసిస్టెంట్ జాబ్స్కి మీరు ఏ స్టేట్కి సంబంధించిన ఏ డిస్ట్రిక్ట్కి సంబంధించిన కోర్టుకి అప్లై చేయాలి అనుకున్నా సరే రికార్డ్ అసిస్టెంట్ జాబ్కి 10th క్లాస్ అర్హతతోనే అప్లై అనేది చేసుకోవచ్చు. ఎటువంటి ఫర్దర్ క్వాలిఫికేషన్ కానీ ఫర్దర్ ఎక్స్పీరియన్స్ కానీ అవసరం లేదు. కేవలం 10th క్లాస్ అర్హతతోనే మీరు రికార్డ్ అసిస్టెంట్ జాబ్కి మీకు నచ్చిన డిస్ట్రిక్ట్ కోర్టులో మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. ప్రతి డిస్ట్రిక్ట్ కోర్టులోని మనకి జాబ్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయండి. టోటల్గా 11 జిల్లాల నుంచి ప్రతి డిస్ట్రిక్ట్ కోర్టులోని మనకి 3 టైప్స్ ఆఫ్ జాబ్స్ అవైలబుల్గా ఉన్నాయి. రికార్డ్ అసిస్టెంట్ జాబ్స్కి 10th క్లాస్ అర్హతతో అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ చెక్ చేసినట్లయితే 18 to 42 ఇయర్స్ వరకు ఉన్న జనరల్ క్యాండిడేట్స్ ఈ జాబ్స్కి అప్లై చేయవచ్చు. ఏజ్ అనేది మీకు January 1, 2026 నాటికి ఈ విధంగా ఉండాలి. మీరు ఒకవేళ SC, ST, BC, EWS కేటగిరీకి చెందిన వాళ్ళైతే 47 ఇయర్స్ వరకు అప్లై అనేది చేసుకోవచ్చు. PWBD వాళ్ళైతే 52 ఇయర్స్ వరకు కూడా ఈ డిస్ట్రిక్ట్ కోర్ట్స్లో రికార్డ్ అసిస్టెంట్ జాబ్స్కి అప్లై అనేది చేసుకోవచ్చండి. ఏ డిస్ట్రిక్ట్ కోర్టులో మీరు అప్లై చేయాలి అనుకున్న రికార్డ్ అసిస్టెంట్ జాబ్స్కి డీటెయిల్స్ అనేవి ఈ విధంగానే ఉంటాయి.
నేను ఇప్పుడు మీకు చెబుతున్నది నోటిఫికేషన్ అనేది శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ కి సంబంధించిన రికార్డ్ అసిస్టెంట్ జాబ్ డీటెయిల్స్ అండి. తప్పకుండా జాబ్స్ కి అప్లై చేయడానికి ట్రై చేయండి. మీ సొంత జిల్లాలోనే మీరు డిస్ట్రిక్ట్ కోర్టులు అనేది మీకు వర్క్ చేసే అవకాశం అయితే ఉంటుంది. గవర్నమెంట్ జాబ్ కాబట్టి మంచి శాలరీ అనేది కూడా ఆఫర్ చేస్తున్నారు కాబట్టి తప్పకుండా అప్లికేషన్ అనేది పెట్టండి. మీకు రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది చెక్ చేసినట్లయితే రికార్డ్ అసిస్టెంట్ జాబ్కి సెలక్షన్ అనేది చేయడానికి మీకు రిటర్న్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఈ రిటర్న్ ఎగ్జామినేషన్లో మీకు 75 మార్క్స్తో ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ అనేవి అడుగుతారు. అలానే ఓరల్ ఇంటర్వ్యూ అనేది 25 మార్క్స్కి కండక్ట్ చేస్తారు. ఈ 75 క్వశ్చన్స్తో మీకు రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది సిలబస్ అనేది చెక్ చేసినట్లయితే జనరల్ నాలెడ్జ్ నుంచి 50 క్వశ్చన్స్, జనరల్ ఇంగ్లీష్ నుంచి 25 క్వశ్చన్స్ అడుగుతారు. ఈచ్ క్వశ్చన్ వచ్చేసి 1 మార్క్ ఉంటుంది. 90 మినిట్స్ పాటు మీరు ఎగ్జామినేషన్ అనేది రాయాల్సి ఉంటుంది. ఎగ్జామినేషన్ అనేది రాసిన తర్వాత మీకు ఓరల్ ఇంటర్వ్యూ ఉంటుంది 25 మార్క్స్కి. టోటల్గా 100 మార్క్స్కి మీకు సెలక్షన్ అనేది చేయడం జరుగుతుంది. మీకు జనరల్ నాలెడ్జ్కి, జనరల్ ఇంగ్లీష్కి సంబంధించి ఎటువంటి టాపిక్స్ మీద రిటర్న్ ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ అనేవి వస్తాయి కూడా ఇక్కడ నోటిఫికేషన్ పీడిఎఫ్లోనే మెన్షన్ చేశారు. మీరు డిస్ట్రిక్ట్ కోర్ట్ అనేది మీరు ఏ డిస్ట్రిక్ట్ కోర్టుకి అప్లై చేయాలనుకుంటున్నారో దాని అఫీషియల్ వెబ్సైట్కి మీరు లింక్ అనేది ఓపెన్ చేసినట్లయితే మీ జాబ్కి సంబంధించిన పీడిఎఫ్ అనేది పక్కనే ఓపెన్ అవుతుంది. మీరు చెక్ చేయవచ్చు. ఎడ్యుకేషన్ జాబ్కి సంబంధించి ఎగ్జామినేషన్ అనేది చెక్ చేశారు కదా, రికార్డ్ అసిస్టెంట్ జాబ్కి రిటర్న్ ఎగ్జామినేషన్ అలానే 25 మార్క్స్కి ఇంటర్వ్యూ అనేది ఉంటుంది, ఓరల్ ఇంటర్వ్యూ అనేది. మీకు మెరిట్ లిస్ట్ అనేది ఏ విధంగా ప్రిపేర్ చేస్తారు అంటే కంప్లీట్గా మీరు రాసిన రిటర్న్ ఎగ్జామినేషన్లో మార్క్స్ని బేస్ చేసుకుని మీకు మెరిట్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేయడం జరుగుతుంది. రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది కూడా మీకు 10th క్లాస్ లెవెల్లోనే మిమ్మల్ని క్వశ్చన్స్ అనేవి అడుగుతారు. ఎటువంటి హయ్యర్ లెవెల్లో కూడా అడిగే అవకాశం అయితే లేదండి. రికార్డ్ అసిస్టెంట్ జాబ్కి మనకి 10th క్లాస్ ఎలిజిబిలిటీ కాబట్టి మీకు రిటర్న్ ఎగ్జామినేషన్లో 10th క్లాస్ లెవెల్లోనే క్వశ్చన్స్ అనేవి అడుగుతారు. తప్పకుండా అప్లై చేయడానికి ట్రై చేయండి. 10th క్లాస్ పాస్ అయిన ప్రతి ఒక్కరు కూడా మీ జిల్లా కోర్టుకి సంబంధించి రికార్డ్ అసిస్టెంట్ జాబ్స్కి అప్లికేషన్ అనేది పెట్టుకోండి. జాబ్కి సంబంధించి ఏ విధంగా అప్లై చేసుకోవాలో కూడా మీకు వీడియో ఎండింగ్లో తెలియజేస్తాను. వీడియోని ఇక్కడ వరకు చూసిన వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి. వీడియో చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు లైక్ చేసినట్లయితే నాకు కొంచెం అర్థమవుతుంది. అర్థమయ్యి ఎక్కువ మంది లైక్ చేస్తున్నారు కాబట్టి నాకు ఎంకరేజ్మెంట్ ఉందండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ అనేవి చేయడానికి నాకు బూస్టప్ కింద ఉంటుంది. మీకు ఈ జాబ్కి అప్లై చేయాలి అంటే ఎగ్జామినేషన్ ఫీజు వచ్చేసి ఓసీ, ఈడబ్ల్యూఎస్, బీసీ కేటగిరీ వాళ్ళు 1000 రూపీస్ అప్లికేషన్ ఫీజు అనేది పే చేయాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ వాళ్ళు అయితే 500 రూపీస్ అప్లికేషన్ ఫీజు అనేది పే చేసి అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. మీరు అప్లికేషన్ అనేది ఆఫ్లైన్ విధానంలో అప్లై చేయాలండి. మీరు డిస్ట్రిక్ట్ కోర్టుకి పోస్ట్ అనేది చేయాల్సి ఉంటుంది. డిస్ట్రిక్ట్ కోర్ట్ అడ్రస్కి మీరు అప్లికేషన్ ఫీజు కూడా ఆఫ్లైన్లోనే పే చేయాల్సి ఉంటుంది. మీరు ఏదో ఒక బ్యాంక్కి వెళ్ళి డిస్ట్రిక్ట్ కోర్టుకి సంబంధించిన అడ్రస్కి మీరు డీడీ అనేది తీయాల్సి ఉంటుంది. డీడీ అంటే ఏమీ లేదండి, డిమాండ్ డ్రాఫ్ట్. మీకు నియర్ బై బ్యాంక్ మీ విలేజ్లో ఉన్న ఏదో ఒక నియర్ బై బ్యాంక్కి వెళ్ళి డీడీ తీయాలి అని వాళ్ళు అడిగినట్లయితే వాళ్ళు ఒక స్లిప్ అనేది ఇస్తారు. దాంట్లో మీరు మీ డిస్ట్రిక్ట్ కోర్టుకి సంబంధించిన అడ్రస్ అనేది ఫిల్ చేయాల్సి ఉంటుంది. మీరు ఎవరికి డీడీ తీయాలి అనేది అంటే ఇక్కడ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ కోర్టుకి అప్లై చేసేవాళ్ళు సెక్రటరీ, డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ శ్రీకాకుళం అనే నేమ్ మీద మీ అప్లికేషన్ ఫీజు అనేది పే చేసి డీడీ అనేది తీయాల్సి ఉంటుంది. డీడీ వాళ్ళకి తీసినట్లయితే బ్యాంక్లో మీరు అప్లికేషన్ ఫీజు అనేది పే చేసేస్తారు. వాళ్ళు మీకు ఒక రిసిప్ట్ అనేది ఇస్తారు. మీరు అప్లికేషన్ ఫామ్తో పాటు రిసిప్ట్ అనేది మీరు పోస్ట్ అనేది చేయాల్సి ఉంటుంది డిస్ట్రిక్ట్ కోర్టుకి సంబంధించిన అఫీషియల్ అడ్రస్కి. ఎటువంటి జాబ్కి అప్లై చేయాలి అనుకున్నా సరే రికార్డ్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ, ఫ్రంట్ ఆఫీస్ కోఆర్డినేటర్ ఈ మూడిటిలో మీరు ఏ జాబ్కి అప్లై చేయాలనుకున్నా సరే మీరు అప్లికేషన్ ప్రాసెస్ అనేది సేమ్ ఒకే విధంగా ఉంటుంది. అలానే ఏజ్ లిమిట్ కూడా ప్రతి జాబ్కి కూడా ఒకే విధంగా ఉంటుంది. తప్పకుండా అప్లై అనేది చేయడానికి ట్రై చేయండి. కేవలం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ మాత్రమే మీకు జాబ్కి అనేది డిఫర్ అవుతుంది. రిమైనింగ్ అన్నీ కూడా సేమ్గానే ఉంటాయి. రికార్డ్ అసిస్టెంట్కి సంబంధించి అప్లికేషన్కి సంబంధించి కూడా మీరు క్లియర్ డీటెయిల్స్ అనేవి తెలుసుకున్నారు కదా, ఎగ్జామినేషన్ ఫీజు అనేది తెలుసుకున్నారు. అప్లికేషన్ ఫామ్ అనేది ఏ విధంగా చేసుకోవాలో కూడా మీకు ఇప్పుడు చెప్తాను. ఈ నోటిఫికేషన్ పీడిఎఫ్లోని మీరు బాటమ్కి స్క్రోల్ చేసినట్లయితే లాస్ట్ పేజెస్లో మీకు అప్లికేషన్ ఫామ్ కూడా ఇచ్చారు. వీటిని మీరు ప్రింట్అవుట్ అనేది తీయించుకోవాలి. ఈ పేజెస్ అనేవి ప్రింట్అవుట్ అనేది తీయించుకుని అప్లికేషన్ ఫామ్లో మీరు ఫస్ట్ ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అనేది అంటించాల్సి ఉంటుంది. గెజిటెడ్ ఆఫీసర్స్తో సైన్ అనేది చేయించుకోవాలి.
ఆ తర్వాత మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ నేమ్ అనేది రాయండి. రికార్డ్ అసిస్టెంట్ అయితే రికార్డ్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్ అయితే డేటా ఎంట్రీ ఆపరేటర్, ఫ్రంట్ ఆఫీస్ కోఆర్డినేటర్కి అప్లై చేస్తున్నట్లయితే ఫ్రంట్ ఆఫీస్ కోఆర్డినేటర్ అని ఇక్కడ మెన్షన్ చేస్తారు. మీ యొక్క నేమ్ అనేది రాస్తారు క్యాపిటల్ లెటర్స్లో. మీ యొక్క ఫాదర్ నేమ్ లేదా మదర్ నేమ్ అనేది రాస్తారు. మీ యొక్క జెండర్ అనేది మెన్షన్ చేసి డేట్ ఆఫ్ బర్త్ అనేది రాసి మీ యొక్క ఏజ్ అనేది కూడా మెన్షన్ చేసి మీ అడ్రస్ అనేది రాయాల్సి ఉంటుంది. మీ యొక్క మొబైల్ నెంబరు, వాట్సాప్ నెంబరు, ఆల్టర్నేట్ కాంటాక్ట్ నెంబర్, ఈమెయిల్ ఐడి అది కూడా మెన్షన్ చేసి మీరు ఏ క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళు కూడా ఇక్కడ క్యాస్ట్ మరియు కేటగిరీ అనేది మెన్షన్ చేసి మీరు ఒకవేళ పీడబ్ల్యూబీడీ కేటగిరీకి చెందిన వాళ్ళు అయితే దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా అప్లికేషన్ ఫార్మాట్లోనే మెన్షన్ అనేది చేయవచ్చు. మీరు పీడబ్ల్యూబీడీ లేదా ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్కి సంబంధించిన వారు కాకపోతే ఇక్కడ నో లేదా నాట్ అప్లికేబుల్ అని మెన్షన్ చేయవచ్చండి. మీ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కూడా ఇక్కడ మెన్షన్ చేయవచ్చు. రికార్డ్ అసిస్టెంట్ జాబ్కి 10th క్లాస్ అనేది అడుగుతున్నారు కాబట్టి 10th క్లాస్ అని మెన్షన్ చేసి మీరు ఏ స్కూల్ నుంచి పాస్ అయ్యారు ఆ స్కూల్ నేము, మీరు ఏ ఇయర్లో పాస్ అయ్యారు ఆ ఇయర్, హాల్ టికెట్ నెంబరు, మీ యొక్క పర్సంటేజ్ 10th క్లాస్లో మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయో ఆ పర్సంటేజ్ కూడా ఇక్కడ మెన్షన్ చేసి మీకు ఎటువంటి అయినా టెక్నికల్ స్కిల్స్ ఉన్నట్లయితే అవి కూడా మెన్షన్ అనేది చేయవచ్చు. ప్రీవియస్గా వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే అది కూడా మెన్షన్ చేయవచ్చు. మెన్షన్ చేయకపోయినా పర్వాలేదు. మీ యొక్క డీడీకి సంబంధించిన డీటెయిల్స్ అనేవి కూడా ఇక్కడ మెన్షన్ చేయాలి. మీరు డీడీ అనేది తీస్తారు కదా, బ్యాంక్కి వెళ్ళి అప్లికేషన్ ఫీజు అనేది పే చేసి మీకు డీడీకి సంబంధించిన ఎటువంటి డీటెయిల్స్ అనేవి ఉన్నట్లయితే దాని మీద నెంబర్ అనేది ఉన్నట్లయితే మీరు ఇక్కడ అప్లికేషన్ ఫామ్లో మీరు రాయాల్సి ఉంటుంది. ఆ తర్వాత డిక్లరేషన్లో ఇక్కడ కింద సైన్ అనేది చేసి డేట్ అనేది వేసి డైరెక్ట్గా మీ డిస్ట్రిక్ట్ కోర్ట్ అడ్రస్కి మీరు పోస్ట్ అనేది చేయాల్సి ఉంటుంది. రిజిస్టర్డ్ పోస్ట్ లేదా స్పీడ్ పోస్ట్ ద్వారా మీరు ఈ అడ్రస్కి పోస్ట్ అనేది చేయవచ్చు. ఏ డిస్ట్రిక్ట్ కోర్టుకి అప్లై చేస్తున్నారో ఆ డిస్ట్రిక్ట్ కోర్టుకి మీరు పోస్ట్ అనేది చేయాల్సి ఉంటుంది. మీరు ఈ అప్లికేషన్ ఫామ్ని ప్రింట్అవుట్ అనేది తీయించుకోవాలి. ఫస్ట్ మీరు డిస్ట్రిక్ట్ కోర్టు వెబ్సైట్ అనేది ఓపెన్ చేశాక మీరు ఏ జాబ్కి అప్లై చేయాలనుకుంటున్నారో ఆ పీడిఎఫ్ అనేది ఓపెన్ చేసిన తర్వాత పీడిఎఫ్ లాస్ట్కి స్క్రోల్ చేసినట్లయితే మీకు అప్లికేషన్ ఫామ్ అనేది ఉంటుంది. అలానే హాల్ టికెట్ కూడా ఉంటుందండి. మీరు హాల్ టికెట్ కూడా ప్రింట్ అనేది తీయించుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫామ్ అనేది ప్రింట్ తీయించి ఫోటోగ్రాఫ్ అటాచ్ చేసి డీటెయిల్స్ అనేవి కూడా ఫిల్ చేస్తారు. అలానే హాల్ టికెట్ కూడా ప్రింట్ అనేది తీయించుకుంటారు. హాల్ టికెట్ కూడా ప్రింట్ తీయించుకున్నట్లయితే హాల్ టికెట్లో మీరు 2 ఫోటోగ్రాఫ్స్ అనేవి అటాచ్ చేయాల్సి ఉంటుంది. మీ డీటెయిల్స్ అనేవి 2 సార్లు ఫిల్ చేసుకోవాలి. ఒకటి మీ దగ్గర ఉంచుకుంటారు, ఒకటేమో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకి మీరు అప్లికేషన్ ఫామ్ అనేది సెండ్ చేసిన తర్వాత తప్పకుండా జాబ్కి అప్లై చేయడానికి ట్రై చేయండి. మీరు ఆఫ్లైన్ విధానంలో దీనికి అప్లికేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. మీకు అప్లికేషన్ ఫాము హాల్ టికెట్తో పాటుగా మీ యొక్క డీడీ రిసిప్ట్ అనేది అటాచ్ చేయాల్సి ఉంటుంది. అలానే మీకు 10th క్లాస్కి సంబంధించిన సర్టిఫికేట్ జిరాక్స్, డేట్ ఆఫ్ బర్త్ జిరాక్స్, నేటివిటీ సర్టిఫికేట్ జిరాక్స్, మీరు బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళు అయితే క్యాస్ట్ సర్టిఫికేట్ జిరాక్స్, ఇవన్నీ అటాచ్ చేసి మీ యొక్క డీడీకి సంబంధించిన రిసిప్ట్ అనేది కూడా అటాచ్ చేసి జెరాక్స్ కాపీస్ అన్ని అప్లికేషన్ ఫామ్ హాల్ టికెట్తో పాటు అటాచ్ చేసి వాళ్ళకి సెండ్ చేయాల్సి ఉంటుంది. మీరు వాళ్ళకి సెండ్ చేసినట్లయితే వాళ్ళు అప్లికేషన్ అనేది రిసీవ్ చేసుకుంటారు. డేటా ఎంట్రీ ఆపరేటర్కి సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చెక్ చేసినట్లయితే గ్రాడ్యుయేషన్ అనేది పాస్ అయిన వాళ్ళు ఈ డేటా ఎంట్రీ జాబ్స్కి అప్లై అనేది చేసుకోవచ్చు. రిమైనింగ్ అన్ని డీటెయిల్స్ కూడా సేమ్గా ఉంటాయండి. శాలరీ అనేది కూడా వేరీ అవుతుంది. డేటా ఎంట్రీ జాబ్స్కి 28,280 రూపీస్ నుంచి 89,000 వరకు మీరు శాలరీ అనేది ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అనేది గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళు అప్లై చేయవచ్చండి. రిమైనింగ్ అన్ని డీటెయిల్స్ కూడా సేమ్గానే ఉంటాయి. అప్లికేషన్ ఫీజు, అప్లికేషన్ ప్రాసెస్ ప్రతిదీ కూడా సేమ్గానే ఉంటుంది. రిక్రూట్మెంట్ మెథడ్ అనేది కూడా కొంచెం డిఫర్ అవుతుంది. దీనికి గ్రాడ్యుయేషన్ అనేది క్వాలిఫికేషన్ కాబట్టి మీకు గ్రాడ్యుయేషన్కి సంబంధించి కంప్యూటర్ ఆపరేషన్ స్కిల్ టెస్ట్, ఇంగ్లీష్ టైపింగ్, డేటా ఎంట్రీకి సంబంధించిన టెస్ట్లు అనేవి కండక్ట్ చేసి ఓరల్ ఇంటర్వ్యూ అనేది 20 మార్క్స్కి కండక్ట్ చేయడం జరుగుతుంది. డేటా ఎంట్రీ టెస్ట్ ఏమో 30 మార్క్స్కి, ఓరల్ ఇంటర్వ్యూ ఏమో 20 మార్క్స్కి, టోటల్గా 50 మార్క్స్కి ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు. అలానే 50 క్వశ్చన్స్తో మీకు రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది కూడా కండక్ట్ చేస్తారు. దానికి సంబంధించిన డీటెయిల్ సిలబస్ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు, మీరు గమనించవచ్చు. ఫ్రంట్ ఆఫీస్ కోఆర్డినేటర్కి అప్లై చేయాలి అనుకుంటే మీకు జాబ్ శాలరీ వచ్చేసి 25,220 రూపీస్ నుంచి 80,000 వరకు మీరు ఈ జాబ్లో శాలరీ అనేది ఎక్స్పెక్ట్ చేయవచ్చు. దీనికి సంబంధించిన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చెక్ చేసినట్లయితే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి మినిమం కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మీరు ఫ్రంట్ ఆఫీస్ కోఆర్డినేటర్ జాబ్కి కూడా అప్లై చేసుకోవచ్చు అండి. మీరు మల్టిపుల్ డిస్ట్రిక్ట్స్లో కూడా అప్లై అనేది చేసుకోవచ్చు.
మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ కోర్టుకి సంబంధించి రికార్డ్ అసిస్టెంట్ జాబ్కి అప్లై చేశారు, మరొక కోర్టుకి సంబంధించిన మరొక జాబ్కి కూడా మీరు అప్లికేషన్ అనేది కూడా చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ విశాఖపట్నంకి సంబంధించి నియర్ బై వేరొక కోర్టుకి కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. విశాఖపట్నం డిస్ట్రిక్ట్ లింక్ మీద క్లిక్ చేసి పీడిఎఫ్ అనేది ఓపెన్ చేసి దానికి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ అనేది మరియు హాల్ టికెట్ అనేది పీడిఎఫ్లోనే బాటంలో మీకు ఉంటుంది. ప్రింట్ తీయించుకొని క్లియర్గా ఫిల్ చేసి మీ యొక్క అప్లికేషన్ ఫీజు అనేది డీడీ తీసి మీరు అటాచ్ చేసి పోస్ట్ అనేది చేయాల్సి ఉంటుంది. జాబ్కి సంబంధించిన ప్రతి డీటెయిల్ మీకు తెలియజేశానని అనుకుంటున్నాను. ప్రతి జాబ్కి కూడా సేమ్ అండి, కేవలం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అనేది కొంచెం డిఫర్ అవుతుంది, అలానే ఎగ్జామినేషన్ ప్రాసెస్ అనేది డిఫర్ అవుతుంది. శాలరీ అనేది కొంచెం వేరీ అవుతుంది. రికార్డ్ అసిస్టెంట్ జాబ్స్కి మీకు స్టార్టింగ్లోనే మంచి శాలరీ అనేది ఆఫర్ చేస్తున్నారు. 23,120 రూపీస్ నుంచి 70,000 వరకు మీరు రికార్డ్ అసిస్టెంట్కి 10th క్లాస్ అర్హతతోనే అప్లై చేసుకోవచ్చు. డేటా ఎంట్రీ జాబ్స్కి అయితే మీకు స్టార్టింగ్లోనే 28,000 శాలరీ అనేది లభిస్తుంది. ఫ్రంట్ ఆఫీస్ కోఆర్డినేటర్కి 25,000 స్టార్టింగ్లోనే మీరు శాలరీ అనేది గెయిన్ చేసుకోవచ్చు. అలవెన్స్లతో కలుపుకొని శాలరీ అనేది ఇంకా 10 to 15,000 ఎక్కువగానే ఉంటుందండి. మీరు మీ డిస్ట్రిక్ట్ కోర్టులోనే మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. మీ డిస్ట్రిక్ట్ కోర్టులోనే మీరు జాబ్ అనేది కూడా చేయవచ్చు. ఇంచక్కగా మీ ఇంటికి నియర్గానే మీరు జాబ్ అనేది చేసుకోవచ్చు. అది కూడా గవర్నమెంట్ జాబ్ ఆపర్చునిటీ కాబట్టి తప్పకుండా అప్లై చేయడానికి ట్రై చేయండి. జాబ్స్కి సంబంధించి కానీ అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించి ఏ విధమైన డౌట్ ఉన్నా కామెంట్ చేయండి. నేను ప్రతి కామెంట్ చదివి రిప్లై ఇస్తాను. ఈ అఫీషియల్ వెబ్సైట్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో పిన్డ్ కామెంట్లో ఇస్తాను. వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత మీ డిస్ట్రిక్ట్ని సెలెక్ట్ చేసుకుని డిస్ట్రిక్ట్ కోర్టుకి సంబంధించి కింద జాబ్ నోటిఫికేషన్ అనేది ఓపెన్ చేసి అప్లై అనేది చేసుకోవచ్చు. జాబ్కి సంబంధించిన ప్రతి డీటెయిల్ తెలియజేస్తానని అనుకుంటున్నాను. తప్పకుండా అప్లై చేయడానికి ట్రై చేయండి. ఈ వీడియోని 10th క్లాస్ మరియు డిగ్రీ కంప్లీట్ చేసిన మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. వాళ్ళు కూడా అప్లై చేసుకుంటారు. వాళ్ళ డిస్ట్రిక్ట్కి సంబంధించిన వాళ్ళ డిస్ట్రిక్ట్ కోర్టుకి అప్లై చేసుకోవడం జరుగుతుంది. మల్టిపుల్ డిస్ట్రిక్ట్ కోర్ట్స్కి కూడా మీరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఒకటి మాత్రమే అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు. 2-3 కోర్టులకు కూడా మీరు అప్లికేషన్ అనేది పెట్టవచ్చు. కాకపోతే ప్రతి దానికి కూడా మీరు సెపరేట్గా అప్లికేషన్ అనేది పంపాల్సి ఉంటుంది. ప్రతి దానికి కూడా సెపరేట్గానే అప్లికేషన్ ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. తప్పకుండా అప్లై చేయడానికి ట్రై చేయండి. 10th డిగ్రీ చదివిన వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే తప్పకుండా అప్లై చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి, వాళ్ళు కూడా అప్లై చేసుకుంటారు. అలానే మీరు 10th క్లాస్, ఇంటర్మీడియట్, ఐటీఐ, డిగ్రీ, డిప్లొమా, బీటెక్ ఈ విధంగా మీరు ఏం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కంప్లీట్ చేసి ఈ వీడియో చూస్తున్నారో కూడా మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అనేది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసినట్లయితే దానికి సంబంధించిన వీడియోస్ అనేవి, జాబ్స్ అనేవి అప్డేట్స్ వచ్చినట్లయితే నేను వీడియో అనేది చేసి జాబ్ పోస్ట్ చేయడం జరుగుతుంది. కింద మీరు ఏ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అయితే కంప్లీట్ చేసి ఉన్నారో కింద కామెంట్ చేయండి. నేను ప్రతి కామెంట్ చదివి రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఇటువంటి రెగ్యులర్ జాబ్ అప్డేట్స్ని మిస్ అవ్వకుండా ఉండడానికి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. సో దట్ నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు రెగ్యులర్గా జాబ్ నోటిఫికేషన్ అనేది వస్తుంది. థ్యాంక్ యూ.